ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే నమ్మకంతో వెంటనే కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. మాకు మంచి జరిగింది కాబట్టి మీకు చెప్తున్నానండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చూపించుకుంటున్నారండి. వారికి కూడా మంచి జరుగుతుందంట కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. అమ్మవారే మీకు మీ కష్టాలు తొలగడానికి ఈ మార్గం చూపించారు అనే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. మీకు ఇష్టమైన వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, అది మీ లవ్ పార్ట్నర్ అయినా, మీ ఫ్రెండ్ అయినా, మీ హస్బెండ్ అయినా, మీరు ఎవరి కోసం అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఈ రోజైతే మనం ఈ రీడింగ్ అయితే తెలుసుకోబోతున్నామండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక్కసారి దుర్గమ్మ తల్లిని తలుచుకుని మీకు నచ్చిన నెంబర్ని అయితే తాకండి. ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లు కూడా చూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఫస్ట్ నెంబర్ అండి. ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో, ఎవరి కోసమైతే అనుకున్నారో, మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. అది మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే మీ ఇద్దరి మధ్య సంబంధాలు చాలా పాడైపోయి ఉండవచ్చు. మీరైతే వారిని ఇష్టపడి ఉండవచ్చు, కానీ మీ మనసులో మాట వారికైతే చెప్పలేదు. మీ మనసులోని ఫీలింగ్స్ గురించి, అంటే వివాహం అయిపోయిన వ్యక్తుల గురించి, ట్రీట్మెంట్ అయిపోయిన వ్యక్తుల గురించి, ఒకవేళ వివాహం జరిగిపోయింది, వారిపై మీకు ప్రేమ కలిగింది, కానీ సేమ్ ఫీలింగ్ అనేది అవతలి వారి మనసులో కూడా ఉంటుంది. వారు కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు, ఇష్టపడుతున్నారు. వారికి వివాహం అయిపోయినా, ఎంగేజ్మెంట్ అయిపోయినా సరే మీతో రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు. మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో ప్రేమగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఒక లైఫ్ పార్ట్నర్ అవుతారు అనేది లేదు, ఒక రిలేషన్ అనేది ఉంటుంది అంతే. వారైతే ఒక ఫ్రెండ్లా ఉండాలి అని అనుకుంటున్నారు, మంచి రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు. ఎవరికైతే ఇది కనెక్ట్ అయిందో వారు అనుకుంటారు ఏంటి అని, మంచి ఎమోషనల్ బాండింగ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంటుంది. మీకు వివాహం అయితే జరగదు, ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. ప్రేమ అయితే ఉంది, కానీ ఒకరిని ఒకరు వదిలి ఉండలేకుండా ఉండవచ్చు. కూడా మంచి రిలేషన్ ఉంటుంది, కానీ మ్యారేజ్ మాత్రం అవ్వదు. ఈ రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఎవరైతే 2వ నెంబర్ చూజ్ చేసుకున్నారో అయితే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. వారైతే మీతోటి ఒక మంచి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీతో మంచి ఫ్యామిలీని తయారు చేసినట్లుగా వారు ఇమేజ్ చేసుకుంటున్నారు. మీతో పాటు సరదాగా టైంని గడుపుతున్నట్లు, మీతో సరదాగా షికారుకు తిరుగుతున్నట్లు వారు ఊహించుకుంటున్నారు. మీరు చాలా పర్ఫెక్ట్ వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ మీరు ఏదో విషయాలు దాస్తున్నారు అని, మీరు వారికి చెప్పటం లేదు అని, మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే వారికి చెప్పటం లేదు, కానీ మిమ్మల్ని అడగటం అయితే వారికి ఇష్టం లేదు. మీరు చాలా పర్ఫెక్ట్ వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు. ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని వారు ఈ విధంగా చూసుకుంటారు. చాలా మంచి మనసున్న వ్యక్తి అని, చాలా తెలివైన వ్యక్తి అని అయితే వారు అనుకుంటారు. మీరు ఎవరితో ఉంటే వారి లైఫ్ బాగుంటుంది అని, ఎవరి పక్కన ఉంటే వారు చాలా సంతోషంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. గురించి అయితే 2nd నెంబర్ అనుకున్నారు. వారైతే మీ లవ్ పార్ట్నర్కు చెప్పి ఉండకపోవచ్చు. వారు మీకు చెప్పినా చెప్పకపోయినా వారి మనసులో అయితే మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది.
ఆలోచనలే ఉన్నాయి. వారు ఎప్పుడు మిమ్మల్ని చూసినా సరే, మిమ్మల్ని కలిసినా సరే మనసులో ఎప్పుడూ కూడా మీరు వారి లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అని కూడా వారు కోరుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అయితే వారు ఒక మహారాణిలా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వారి లైఫ్లోకి రావటం వలన వారి జీవితం చాలా బాగుంటుంది అని కూడా అనుకుంటున్నారు. మీరు చాలా అదృష్టవంతులు అని, మీరు ఎక్కడ పాదం పెట్టినా సరే అక్కడ బంగారం అవుతుంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోవాలి అని అయితే వారు అనుకోవటం లేదు. ఒక్కొక్కసారి వారు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మీ వివాహానికి పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అని కూడా వారు భయపడుతున్నారు. వారి పేరెంట్స్ని అయితే వారు ఒప్పించుకున్నారు. మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అని వారైతే చాలా భయపడుతున్నారు. అదైతే మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు కూడా వారంటే ఇష్టం కాబట్టి మీ వైపు నుంచి కూడా మంచి శుభవార్త అయితే వారికి చేరితే వారైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి మీ పేరెంట్స్ ఒప్పుకున్నట్లు వారికి తెలియచేశారు అంటే వారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి మనసు అయితే ఇప్పుడు ముక్కలైపోయింది. రిలేషన్షిప్ అయితే ఇప్పుడు ఇంకా కట్ అయిపోయింది. మీరు ఇంకా ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. మీ రిలేషన్షిప్లో చాలా చెడ్డ సమయాలు నడిచాయి. కోసమైతే మీరు తలుచుకుని ఈ నెంబర్ తాకారో వారైతే అనుకుంటున్నారు అర్థం చేసుకోవటం లేదు అని, రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వటం లేదు అని, షిప్ని మీరే ఫినిష్ చేశారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు వారిని కలవటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు అని అయితే వారికి అనిపిస్తుంది. రిలేషన్షిప్ అయితే కట్ అయిపోయింది. మీరు ఈ రిలేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇంకా ఈ రిలేషన్ అనేది కట్ అయిపోయినట్లే. రిలేషన్ కట్ అయిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది అని చాలా దుఃఖిస్తూ నిద్రాహారాలు మానేసి వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకండి. అంటే మనం నమ్ముకున్న అమ్మవారు కానీ భగవంతుడు కానీ ఒక బంధాన్ని దూరం చేశారు అంటే, వారు మీ నుండి వెళ్ళిపోయారు అంటే వారు మీ జీవితంలో ఉండటం వలన మీకు మంచిది కాదు అని భగవంతుడే మీ నుండి వారిని దూరం చేసి ఉంటారు. మీరైతే ఆ విధంగా ఆలోచించండి. ఎందుకంటే వారితో రిలేషన్లో ఉండటం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చేమో, వారితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో, ఒకవేళ వారు అంతగా మంచివారు కాదేమో, మెప్పించడం కోసం మీ ముందు మంచిగా నటించి ఉంటారు. కానీ ఆ పరమేశ్వరుడికి అన్నీ తెలుసు కదండి. ఎవరు ఎలాంటి వారు మనకు తెలియదు, కానీ ఆ భగవంతుడు తెలుసు కాబట్టి మీకు వారు సూటు కారు అని, మీ జీవితంలోకి రావటం వలన మీ జీవితం అంత సాఫీగా సాగదు అని వారినైతే మీ నుండి దూరం చేసి ఉండవచ్చు. అందుకే ఈ రిలేషన్ అనేది కట్ అయి ఉండవచ్చు. కాబట్టి మీరు రిలేషన్ కట్ అయింది అని మీరు ఏమాత్రం బాధపడవద్దు. ఎందుకంటే ఇంతకన్నా మంచి బంధాన్ని అయితే ఆ దుర్గమ్మ తల్లి, ఆ పరమేశ్వరుడు మీ వరకు చేరుస్తారండి. నమ్మకంతో ముందుకు వెళ్ళాలండి. అంతేకాని ఇష్టపడిన వారు దూరమయ్యారు అని నిద్రాహారాలు మానేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇంట్లో ఉన్న పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ బంధమైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే తల్లి తండ్రుల తర్వాతే అని గుర్తుపెట్టుకోండి. వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టవద్దు. మీ నుండి ఒక రిలేషన్ కట్ అయింది అంటే అది కూడా మీ మంచి కోసమే అని పాజిటివ్గా తీసుకోండి. నెగిటివ్గా తీసుకుని ఆలోచించి మీ మనసు పాడు చేసుకుని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. అంతకన్నా గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. మిమ్మల్ని బాగా ఇష్టపడి మిమ్మల్ని బాగా ప్రేమించేవారు మీ జీవితంలోకి రావచ్చు. అలా అనుకుని ధైర్యంగా సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీ